హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ రిలయన్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలో 28 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించినట్లు కళాశాల కరస్పాండెంట్ కేవీఆర్ నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా పవన్ కుమార్, రిలయన్స్ ప్రతినిధి నాగేశ్వరరావు పాల్గొనగా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి గ్రంథి సుబ్రహ్మణ్యం ఇంటర్వ్యూ నిర్వహించారు. హాజరైన ప్రతి విద్యార్థిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళలో ఉన్న ప్రతిభను బట్టి ఎన్నిక చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి, భీమవరం నుండి ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె మనోహర్, ఏఓ కరాటం ప్రవీణ్, యాలంగి వరప్రసాద్, కె శ్రవణ్, దిలీప్, బి శ్రీనివాస్, సంసోన్, డాక్టర్ హేమ విజిత, ఎం విజయలక్ష్మి, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Yes, Grandi. Came from MSN Laboratories Private Limited. I am Senior Manager HR. So today we have conducted the job mela in Sri Venkateshwara Arts and Science College, Amalapuram. So special thanks to Director and Principal and Nalla Pavan sir. So this conducted and Reliance Foundation also. So today 60 to 70 people are attended this drive. In that drive we have shortlisted the 25 people. And if anyone missing, so please come to Hyderabad at Kondapur office. We will conduct the further process and complete it. Thank you, sir. Thank you for giving opportunity. నమస్తే అండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, జాబ్ మేళా జరుగుతుందని చెప్పేసి నేను వచ్చానండి. ఆ జాబ్ మేళా నల్లా చారిటబుల్ ట్రస్ట్ వారు అండ్ రిలయన్స్ ఫౌండేషన్ వారు నిర్వహించారు. అది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. మేము దాంట్లో సెలెక్ట్ అయ్యాం, అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటివి మరెన్నో నిర్వహించాలని, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నల్లా పవన్ కుమార్, నల్లా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వారి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో ఇంటర్ చదివిన విద్యార్థులకు 50% మార్కులతో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన వారికి డిగ్రీ ఉచితంగా చదివించడంతో పాటు వాళ్ళకి సుమారు 2 లక్షల రూపాయల శాలరీతో ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. అదేవిధంగా డిగ్రీ, బిఎస్సి మరియు ఎంఎస్సి చదువుకున్న విద్యార్థులకు కూడా సుమారు 3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈరోజు సుమారుగా 25 మంది ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సమయాభావం వల్ల అనేక మంది వాళ్ళ పేరెంట్స్ లేదా వాళ్ళ బంధువులు అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా క్యాండిడేట్ స్వయంగా కలుసుకోవాలి, వాళ్ళకి ఒక టెస్ట్ పెడతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ కొండాపూర్ వచ్చి స్వయంగా అక్కడ ఇంటర్వ్యూ తీసుకుని ఈ రోజు ఇక్కడికి రాలేని అవకాశం లేని వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండిలో అక్కడ కొండాపూర్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ కి విచ్చేసి అక్కడ హెచ్ఆర్ గారిని కలుసుకుని వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందడానికి కూడా అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వారికి అమలాపురం కోనసీమ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ అవకాశం కల్పించినందుకు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల వారు ఈ యొక్క వేదికని మరియు వాళ్ళ యొక్క ప్రోత్సాహం అనేక మంది విద్యార్థులకు తెలియపరిచినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు అవకాశం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. మా ధన్యవాదాలు. ఈరోజు అమలాపురం శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో జరిగిన జాబ్ మేళాకు రావడం జరిగింది. ఈ జాబ్ మేళాను నల్లా చారిటబుల్ ట్రస్ట్ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ వారు కండక్ట్ చేయడం జరిగింది. ఈ కాలేజీలోకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ కంపెనీ వారు వచ్చి జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో 78 మంది స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. అందులో నేను సెలెక్ట్ అవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ జాబ్ మేళాలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వారికి, అలాగే కనెక్ట్ చేసిన నల్లా చారిటబుల్ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ వారికి థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం ఈరోజు
మా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ నందు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ జాబ్ మేళా నిర్వహించాం. దీన్ని రిలయన్స్ ఫౌండేషన్ మరియు నల్లా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకు ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 70 మంది విద్యార్థులు నిరుద్యోగ యువత పాల్గొంటే దాంట్లో 25 మందిని కంపెనీ వారు హెచ్ఆర్ గారు సుబ్రహ్మణ్యం గారు వారికి రిటర్న్ టెస్ట్ ని అదేవిధంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి 25 మందిని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వారికి వార్షిక వేతనం 3 లక్షలుగా కేటాయించి వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరంతా కూడా ఇందులో ఇంటర్వ్యూస్ లో ఎవరైతే ప్లేస్మెంట్ సాధించారో వారందరికీ మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నల్లా చారిటబుల్ ట్రస్ట్ నల్లా పవన్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, అలాగే రిలయన్స్ ఫౌండేషన్ వివిధ కంపెనీల ఆధ్వర్యంలో జరిగినటువంటి జాబ్ మేళాలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ జాబ్ మేళాకు ముఖ్య పాత్ర తీసుకొచ్చినటువంటి నల్లా పవన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జాబ్ మేళాలో అత్యధిక విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలు కూడా అత్యధిక ఉద్యోగులు సెలెక్ట్ అవడం కూడా శుభపరిమాణం. ఈరోజు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కొంతమంది ఇక్కడికి రానటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు బయోడేటా తీసుకురావడం జరిగింది. కానీ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా వచ్చి పాల్గొని రిటర్న్ ఎగ్జామ్ అయ్యి ఉంది కాబట్టి ఒకవేళ అలా రానివారు ఉన్నవారు హైదరాబాద్ కొండాపూర్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్కి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ హాజరవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ హాజరవ్వాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జాబ్ మేళాలో ఎంతటి విద్యార్థుల్ని మొబిలైజేషన్ చేసి సక్సెస్ చేసినటువంటి మన ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి ముఖ్య పాత్ర వహించినటువంటి నల్లా పవన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.